యాంజియోగ్రామ్ అనేది గుండె రక్తనాళాలను చూసే ఒక పరీక్ష. సో యాంజియోగ్రామ్లో మనకి గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో ఏమన్నా బ్లాక్లు ఉన్నాయి. హెడ్విన్ టెస్ట్లో కూడా ప్రాబ్లం ఉంది అంటే పేషెంట్ రక్తనాళంలో బ్లాక్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ చేస్తాం. మనం ఈ యాంజియోగ్రామ్ పరీక్షని క్యాత్ ల్యాబ్లో చేస్తామండి. గుండె రక్తనాళాలను చూసేది కొరోనరీ యాంజియోగ్రామ్. అట్లానే మనం ఈ యాంజియోగ్రామ్లో కాలు రక్తనాళాలు చూడొచ్చు, తలకెళ్ళే రక్తనాళాలు చూడొచ్చు. ఏ బాడీలో ఏ పార్ట్కెళ్ళే రక్తనాళాలైనా ఈ క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రామ్ ద్వారా చూడొచ్చు. యాంజియోగ్రామ్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, వర్చువల్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. యాంజియోగ్రామ్ ప్రొసీజర్ నార్మల్గా 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. కానీ ఒక్కొక్కసారి ఈ స్టెంట్ వేయాలా బైపాస్ చేయాలా అనేది రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. యాంజియోప్లాస్టీ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ కంపేర్డ్ టు ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ. ఒక కార్డియాలజిస్టు, కార్డియాక్ సర్జన్, ఒక హార్ట్ టీమ్ అనేది ఒక డిస్కషన్ చేసుకొని ఈ పేషెంట్కి ఏది బెస్ట్, స్టెంట్ వేయటం బెస్టా, బైపాస్ ఆపరేషన్ బెస్టా.